సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ లో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. మైనంపల్లి హనుమంతరావు, తూంకుంట నర్సారెడ్డి మధ్య విభేదాలు ముదురుతున్నాయి. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణకు వచ్చిన తూంకుంట నర్సారెడ్డిని దళిత మహిళలు, నాయకులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దళిత ద్రోహి నర్సారెడ్డి డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోతుండగా ఆయన కారు వెంట పరిగెత్తి నినాదాలు చేశారు. గత కొంతకాలంగా ఈ ఇద్దరు నేతల మధ్య వర్గ విభేదాలు కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. సందీప్, సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు కూకటిగా బయటపడుతున్నాయి. పార్టీ నాయకుల మధ్య విభేదాలు తారాస్థాయికి కూడా చేరుకున్నట్లుగా చెప్పొచ్చు. ఇటీవల సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో ప్రజాపాలన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఏర్పాటు చేసినటువంటి ఒక కార్యక్రమంలో ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీనికి సంబంధించి ఏర్పాటు చేసిన సభకు సంబంధించిన స్టేజ్ పైన ఒక వర్గానికి సంబంధించి శ్రీకాంతరావుకు సంబంధించిన ఒక వ్యక్తి స్టేజ్ పైకి రావడంతో తుమ్కుంట నర్సారెడ్డికి సంబంధించిన వర్గీయులందరూ దాన్ని వ్యతిరేకించారు. ఆయన వెంటనే స్టేజ్ పై నుంచి దింపాలని పట్టుకొని కూర్చారు. ప్రత్యక్షంగా మంత్రి ముందే ఇలాంటి ఒక ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరు వర్గాల మధ్య తోపులాట కూడా జరిగింది. ఒక ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. సమావేశం అంతా కూడా రసవసగా జరిగింది. ఈ యొక్క గొడవలో నర్సారెడ్డికి సంబంధించిన వర్గీయులు, నర్సారెడ్డి ఎస్సీ వర్గానికి చెందినటువంటి విజయ్ కుమార్ అనే ఒక కాంగ్రెస్ పార్టీ నాయకునిపై దాడికి పాల్పడ్డారు. దీంతో దళిత సంఘాలు, తర్వాత ఇతర నాయకులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ గజ్వేల్ పోలీస్ స్టేషన్ లో నర్సారెడ్డిపై ఫిర్యాదు కూడా చేశారు. దీనికి సంబంధించి పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయితే తాజాగా ఈ రోజు స్వాతంత్ర దినోత్సవాన్ని సందర్భంగా స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించేందుకు జిల్లా అధ్యక్షుడు తుమ్కుంట నర్సారెడ్డి వచ్చిన సందర్భంగా ఈ విషయాన్ని తెలుసుకున్న పార్టీకి సంబంధించిన దళిత నాయకులు, తర్వాత మహిళలు భారీగా తరలి వచ్చి ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. ఆయన అడ్డుకొని ఆయనకు వ్యతిరేకంగా నినాదం చేశారు. పార్టీ పదవి నుంచి వెంటనే నువ్వు దిగిపోవాలని చెప్పేసి స్లోగన్స్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత నర్సారెడ్డి దళిత ద్రోహి అంటూ తర్వాత తనను పార్టీ నుంచి తొలగించాలని చెప్పేసి ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి అయితే డిమాండ్ కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి గొడవ రసబస జరుగుతున్న క్రమంలో నర్సారెడ్డి డ్రైవర్ చాక్ చెక్కింగ్ వ్యవహరించి వాహనాన్ని పక్కదారి నుంచి వెళ్లడంతో ఒక ప్రమాదం అయితే తప్పిందని చెప్పొచ్చు. అక్కడి నుంచి నర్సారెడ్డి అయితే వెళ్లడం జరిగింది. దీనికి సంబంధించిన వ్యవహారం అంతా ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో ఒక హాట్ టాపిక్ గా అయితే మారింది. ఇరు వర్గాల మధ్య శ్రీకాంతరావుకు సంబంధించి, తర్వాత తుమ్కుంట నర్సారెడ్డికి సంబంధించిన ఇరు వర్గాలకు సంబంధించిన అయితే అస్సలు పొత్తు కుదరడం లేదు. ఇరు వర్గాలకు సంబంధించిన ఏదో ఒక కార్యక్రమంలో, ఏదో ఒక సందర్భంలో గతంలో స్వయంగా మంత్రి ముందేనైతే రసాభాస జరిగింది. తాజాగా ఈ రోజు సిద్దిపేటలో ఈ కార్యక్రమం అయితే ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తుమ్కుంట నర్సారెడ్డిని అయితే దళిత సంఘాలు అయితే అడ్డుకున్నాయి. అనంతరం సిద్దిపేట పట్టణంలో నర్సారెడ్డికి వ్యతిరేకంగా దళిత సంఘాలు, మహిళలు భారీగా పట్టణం కూడా ఒక భారీ ర్యాలీ కూడా నిర్వహించారు. ఆయనకు వ్యతిరేకంగా ఫ్లెక్సీ కూడా ఆయన యొక్క అంబేద్కర్ సర్కిల్ లో ఆయన సంబంధించిన ఫ్లెక్సీ, ఒక దిష్టి బొమ్మను కూడా దహనం అయితే చేశారు. సందీప్. కరుణాకర్ అంటే చక్రధర్ గౌడ్ కూడా మైనంపల్లిపై తీవ్ర విమర్శలు చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే సిద్దిపేటలో మైనంపల్లికి సంబంధం లేదు, ఆయనకు సంబంధం ఏంటంటూ కూడా ఆయన చాలా విమర్శలు చేసినటువంటి పరిస్థితి. అంటే దీనిపై ఇప్పటివరకు మైనంపల్లి వర్గీయులు ఏమైనా స్పందించారా? లేదు సందీప్, ఇప్పటి వరకు అయితే దీనికి సంబంధించి చక్రధర్ వర్షన్ మొత్తం మైనంపల్లికి వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. మైనంపల్లికి ఎలాంటి సంబంధం లేదు, ఆయన ఇన్ఛార్జి కాదు, తాను ఇప్పుడు పదవిలో కూడా లేడు. అయినప్పటికీ కూడా సిద్దిపేటలో వచ్చి రాజకీయాలు చేస్తున్నాడు, తన వర్గాన్ని పెంచి పోషిస్తున్నాడు, రౌడీలను, గుండాలను కూడా తన వంతుగా సరి అయిన కార్యకర్తల వైపు తోసిపుస్తున్నాడు, మాపైకి రెచ్చగొడుతున్నాడని వ్యాఖ్యలు చేస్తూ చక్రధర్ గౌడ్ చేశారు. కానీ ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు శ్రీకాంతరావు, తర్వాత తుమ్కుంట నర్సారెడ్డి, ఇది వేరే టాపిక్. వీరిరువురు గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు. వీరికి తర్వాత హనుమంతరావుకి అయితే ఎలాంటి సంబంధం లేదు. దీనికి సంబంధించి హనుమంతరావుకి సంబంధించిన వర్గీయులు అయితే ఎలాంటి స్పందించిన అయితే లేదు సందీప్.
ఇప్పటి వరకు. రైట్ రైట్, థ్యాంక్ యూ కరుణాకర్. Wah.